నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక భౌతిక రూపాన్ని ఎలా తీసుకుంటుంది అనే దాని గురించి. అవును. మన సోర్సెస్ ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర గొల్లల మామిడాడ అనే ఊర్లో జరిగిన ఒక కథ ఇది. అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. మనకున్న నమ్మకం అంటే మన విశ్వాసం కళ్లకు కనిపించే ఓ రూపాన్ని తీసుకుంటే ఎలా ఉంటుంది? అసలు సృష్టికే భక్తి మూలమైతే ఆ కథ ఎలా మొదలవుతుంది? రండి, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఓ అద్భుతమైన కథలోకే వెళ్దాం. అదేంటంటే ఓ ఆలయం పుట్టుక వెనకున్న గాథ. అసలు ఓ గుడికి నిజమైన పునాది ఏంటి చెప్పండి? రాళ్ళు, ఇటుకలతో కట్టిన గోడలా? లేకపోతే మనస్సులోంచి వచ్చే స్వచ్ఛమైన ప్రార్థనలా? చూసారా, ఈ ప్రశ్నలోనే మన అసలు కథ మొత్తం దాగుంది. ఈ కథ ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడలేదు. చాలా చాలా నిరాడంబరంగా మొదలయింది. అంతా స్వచ్ఛమైన భక్తితో, భజనల చప్పుళ్లతో మొదలైందనమాట. అంటే ఈ గుడి కట్టకముందు అక్కడ ఉన్నది ఏంటో తెలుసా? కేవలం స్వామివారి ఫోటో ఒకటి. భక్తులందరూ ఆ ఫోటో చుట్టూ చేరి భజనలు చేసుకునేవాళ్లు. వాళ్ల పూజలు చాలా సింపుల్, కాని భక్తిలో మాత్రం ఎలాంటి లోటూ లేదు. మరి అంత స్వచ్ఛమైన భక్తికి ఫలితముండాలి కదా. భగవంతుడు కూడా వాళ్ల కోరికలు తీర్చాలని అనుకున్నాడు. అలా జరగబోయే ఒక పెద్ద అద్భుతానికి అక్కడే బీజం పడింది. ఇప్పుడు మన కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. అసలు కథ గమనాన్నే మార్చేసిన ఒక అద్భుతమైన ఘట్టమిది. భక్తుల ప్రార్థనలు ఫలించాయి. స్వామి ప్రత్యక్షమయ్యారు. కాని వాళ్లు అనుకున్నట్టుగా కాదు. ఏ పెద్ద వెలుగులోనో అద్భుత రూపంలోనో కాకుండా చాలా మామూలుగా ఒక గుమ్మడికాయలో స్వామివారి రూపం వెలిసింది. అదొక మహా అద్భుతం. గుమ్మడికాయ అంటే ఓ మామూలు కూరగాయ. కాని మన కథలో మాత్రం అది చాలా స్పెషల్. ఎందుకంటే దేవుడే తనను తాను చూపించుకోవడానికి ఎంచుకున్న ఒక పవిత్రమైన సాధనమది. వాళ్ల నమ్మకం ఎంత సింపుల్గా, ఎంత సహజంగా ఉందో దేవుడు కూడా అంతే సహజంగా వాళ్ల దగ్గరికి వచ్చాడనమాట. ఆ దైవిక సంఘటన చూశాక మనుషుల స్పందన ఒక గొప్ప కార్యానికి దారితీసింది. ఇప్పుడు ఆ నమ్మకం ఒక నిర్మాణంగా మారబోతోంది. ఆ అద్భుతాన్ని కళ్లారా చూసిన ఊరి ప్రజల మనసుల్లో ఒక గట్టి సంకల్పం పుట్టింది. ఈ అనుభూతికి ఒక శాశ్వత రూపం ఇవ్వాలి, ఈ అద్భుతానికి నిలువెత్తు సాక్ష్యంగా ఏదైనా ఒకటి ఉండాలి అని బలంగా అనుకున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదం సత్సంకల్పం. అంటే ఒక గొప్ప సంకల్పం. స్వామికి ఒక ఆలయాన్ని కట్టాలనే ఆ సామూహిక నిర్ణయమే ఈ కథను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇక ఆ సంకల్పం నిజమయ్యే సమయం వచ్చింది. చూడండి, మొదట ఓ చిన్న ఆలోచన. ఆ ఆలోచన ఊరి జనాలందర్నీ ఒక్కటి చేసింది. చివరికి అదే ఓ అద్భుతమైన ఆలయంగా మారిపోయింది. అంటే ఇది ఒక్కరి పని కాదు, ఊరంతా కలిసికట్టుగా చేసిన ఒక గొప్ప పనికి గుర్తు. అయితే ఈ కథ గుడి కట్టటంతోనే అయిపోలేదు. ఆ భక్తి, ఆ సంకల్పం ఇప్పుడు ఒక సజీవ సంప్రదాయానికి ఊపిరిపోశాయి. ఈ ప్రయాణం ఎంత బాగుందో చూడండి. ఒక ఫోటో ముందు భక్తితో మొదలై, గుమ్మడికాయలో దేవుణ్ణి చూసేంత గొప్పదై, ఆ తర్వాత ఒక ఆలయ నిర్మాణానికి దారితీసి, ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద వార్షిక ఉత్సవంగా నిలిచింది. ఆలయం పూర్తయిన రోజునుంచి స్వామివారిని పూజించడం ఒక గొప్ప సంప్రదాయంగా మారిపోయింది. ఆ భక్తి అనే ప్రవాహం ఏటా ఒక పెద్ద ఉత్సవంలా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చివరిగా ఈ కథ మనకు ఒక ప్రశ్నను మిగులుస్తోంది. ఒక ఊరి ప్రజలందరి నమ్మకం బలంగా ఉన్నప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? ఒక చిన్న ప్రార్థన ఒక గొప్ప గుడిగా, తరతరాలు జరుపుకునే పండగగా మారినప్పుడు, అందరి సంకల్పం ఒక్కటైతే అసాధ్యమనేది ఏదీ లేదని స్పష్టంగా తెలుస్తోంది కదా.